ఈ వీడియోలో మీరు శ్రీమతి కెవి సుమలత గారి రచన చిత్రం చెప్పిన కథను వినబోతున్నారు. శ్రీమతి కెవి సుమలత గారి కథలు, కవితలు, బాలల కథలు అనేక దిన, వార, మాసపత్రికలతో పాటు అంతర్జాల పత్రికలలో కూడా ప్రచురింపబడి ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి. అంతేకాక వీరు అనేక జాతీయ స్థాయి పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇప్పుడు మీరు వినబోతున్న చిత్రం చెప్పిన కథ సాహో మాసపత్రిక నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన కథ. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి వరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడంట అన్న వార్త కాలేజ్లో ఆ నోట ఈ నోట, మొత్తానికి అందరి నోట అదే మాట. పాపం, చాలా మంచివాడు. ఆత్మహత్య చేసుకోవలసినంతటి పెద్ద కష్టం ఏమొచ్చిందో. ఎవరిని ఎప్పుడు ఏమీ అనేవాడు కాదు. తనది కాని విషయాల్లోకి వెళ్ళేవాడు కాదు. మరి ఎవరూ మందలించే అవకాశం కూడా లేదు. వరుణ్ బాగా చదివే అబ్బాయి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా లేదు. మరెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆడపిల్లలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడు. ప్రవరాఖ్యుల్లా వాళ్లకు దూరంగా ఉంటాడు. ప్రేమ వ్యవహారం విఫలమైందేమో అనడానికి కూడా లేదు. మరెందుకు చావాలనుకున్నాడు? వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. వాళ్ళ నాన్న టీచర్, అమ్మ గృహిణి. వాళ్ల ప్రాణాలన్నీ వరుణ్ మీదే. తల్లిదండ్రులు కోప్పడ్డారేమో, మనసు వికలమైందేమో అనడానికి కూడా లేదు. ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు? ఇలా ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు, లెక్చరర్లకు కూడా ఇదే చర్చనీయాంశమైంది. బెల్ మోగింది. అందరూ ఎవరి తరగతి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రదేశం మారినా వాళ్ల చర్చ ఆగడం లేదు, అంశం మారడం లేదు. వరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. చిన్నప్పటి నుండి చదువులో క్లాస్ టాపర్, 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్, ఇంటర్ మొదటి సంవత్సరంలో కాలేజ్ ఫస్ట్లో పాస్ అయ్యాడు. వరుణ్లో ఆ తాలూకు గర్వం ఎక్కడా కనిపించదు. వినయంగా, అందరితో స్నేహంగా ఉంటాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. లెక్చరర్లందరికీ వరుణ్ అంటే చాలా ఇష్టం. ఉన్నట్లుండి వరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వింటే అందరిలోనూ కారణం ఏమై ఉంటుందోననే అలజడి ఏర్పడింది. వరుణ్ ఆత్మహత్య చేసుకున్న రోజు తెల్లవారితే, నాన్న వరుణ్, ఎంతసేపు పడుకున్నావేంటి? ఈరోజు కాలేజీకి వెళ్ళవా? ఒంట్లో బాగోలేదా? అంటూ దుప్పటి ముసుగులోకి చెయ్యి పోనిచ్చి నుదుటి మీద చెయ్యి వేసింది సరోజ. చల్లగా తగిలింది. ఏదో అసహజమైన స్పర్శలా అనిపించి చెయ్యి వేగంగా వెనక్కు లాగేసుకుంది. కంగారుగా వరుణ్ కప్పుకున్న దుప్పటి లాగేసింది. అచేతనంగా పడుకొనున్న వరుణ్ నిద్ర ఆమెకు మామూలుగా అనిపించలేదు. కంగారు, గుండెపోటు పెరిగాయి. నాన్న వరుణ్, వరుణ్ తట్టి లేపబోయింది. వరుణ్ కళ్ళు తెరవడం లేదు, కదలడం లేదు. ఒళ్ళంతా చల్లగా. కెవ్వు కెవ్వుమని అరిచింది సరోజ. ఆ అరుపులకు బాత్రూంలో ఉన్న రాజేష్ కంగారు పడుతూ బయటకొచ్చాడు. ఏమైంది సరు, ఎందుకలా అరుస్తున్నావు? అంటూ బెడ్రూంలోకొచ్చాడు రాజేష్. అప్పటికే గుక్కపెట్టి ఏడుస్తున్న సరోజ, వరుణ్, వరుణ్ అంటూ వేలు చూపిస్తూ ఏడుస్తోంది. ఏమైంది వరుణ్కి? నాన్న వరుణ్ అంటూ వరుణ్ మీద చెయ్యి వేశాడు రాజేష్. కరెంట్ షాక్ కొట్టినట్లు చెయ్యి వెనక్కి లాక్కుని నిశ్చలంగా కూలబడిపోయాడు. వరుణ్కి ఏమైందండి? నా బిడ్డ కళ్ళు తెరవడం లేదు. గుండె పగిలిపోయేలా ఏడుస్తోంది సరోజ. వరుణ్, వరుణ్ పెదాలు మెల్లిగా కదిపాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి అంటూ వరుణ్ భుజాల కిందుగా చెయ్యి వేసి లేపబోయింది సరోజ. వరుణ్ మెడ వెనక్కు వాలిపోతోంది. అది చూసి మళ్లీ కెవ్వుమని అరిచి కళ్ళు తిరిగి పడిపోబోయింది సరోజ. సరు అంటూ ఆమెను పట్టుకుని పడకుండా ఆపాడు రాజేష్.
ఏమైంది అయ్యగారు? అమ్మగారు అరుపు గేటు దాకా వినిపించింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. గదిలోకి వస్తూ అంది పని మనిషి దుర్గ. కాసిన నీళ్లు పట్టుకురా దుర్గా అంటూ సరోజన అలాగే పట్టుకొని మంచం మీద వరుణ్ పక్కన పడుకోబెట్టాడు రాజేష్. దుర్గ నీళ్ల లోటాతో వచ్చింది. అది అందుకొని కాసిన నీళ్లు చేతిలోకి తీసుకొని సరోజ ముఖం మీద చిలకరించాడు. సరోజ కళ్ళు తెరిచి దుర్గను రాజేష్ని చూసింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు వరుణ్ వైపుకు చూసింది. మళ్ళీ బాబు వరుణ్, లేనాన్నా అంటూ పిలుస్తోంది సరోజ. రాజేష్కి వరుణ్ ఇక లేడనే నిజం అర్థమైంది. అతను కూడా పెద్దగా ఏడుస్తున్నాడు. వరుణ్ బాబుకి ఏమైందమ్మా? కంగారుగా అడుగుతూ వరుణ్ మీద చెయ్యి వేసి పెద్దగా అరుస్తూ ఏడుపు మొదలుపెట్టింది దుర్గ. ఈ ఏడుపులు అరుపులు విని చుట్టుపక్కల ఇళ్ల నుండి జనం వచ్చి అక్కడ గుమిగూడారు. వరుణ్ణి ముట్టుకుని చూసి, రాజేష్, అంబులెన్స్కి కాల్ చేస్తున్నాను అన్నాడు పక్కింటి రామ్. ఏడుస్తూనే తలాడించాడు రాజేష్. మరికొద్దిసేపట్లోనే అంబులెన్స్ వచ్చింది. అందులో స్ట్రెచర్ మీద వరుణ్ణి ఎక్కించారు. తోడుగా రాజేష్ ఎక్కాడు. వెనక కారులో సరోజ, మరికొందరు పక్కింటి ఎదురింటి వాళ్ళు ఎక్కారు. ఇంత ఘోరం నేనెక్కడా చూడలేదమ్మా. నేను పనిలోకి చేరినప్పుడు ఆ బాబు 6 నెలల పసిగుడ్డు. నా చేతుల మీద పెరిగిన పిల్లాడు. అప్పుడే భూమి మీద నూకలు చెల్లిపోయాయా అని వెక్కి వెక్కి ఏడుస్తోంది దుర్గ. అసలేమైంది దుర్గా? వరుణ్కి ఆరోగ్యం బాగోలేదా? నిన్న కూడా కాలేజీకి వెళుతూ కనిపించాడు కదా అంది పక్కింటి అమల. బాబుకు అసలేం అనారోగ్యం లేదమ్మగారు. నిన్న పొద్దున కూడా కాలేజీకి వెళ్ళాడు. నిన్న సాయంత్రం నేను పనిచేసి వెళ్ళేటప్పుడు బొమ్మలు గీసుకుంటున్నాడు. నేను సరదాగా, నా బొమ్మ గీస్తావా వరుణ్ బాబు అని కూడా అడిగాను. నవ్వుతూ వేస్తానని తలూపాడు అంటూ ఏడుస్తోంది దుర్గ. ఏంటో ఈ కాలం పిల్లలకు చావంటే సరదా అయిపోయింది. పెద్దవాళ్ల గురించి కాస్తైనా ఆలోచిస్తే ఇలా అఘాయిత్యాలకు పూనుకుంటారా అంది ఎదురింటి కాంతమ్మ. అమ్మా, అసలేం జరిగిందో తెలియకుండా వరుణ్ బాబుని ఏమీ అనకండమ్మా ఏడుపు మధ్యలో ఆపి అంది దుర్గ. ఆస్పత్రిలో ఈ అబ్బాయి అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల నిద్రలోనే ప్రాణం పోయి చాలా గంటలైంది. వరుణ్ను పరీక్ష చేసిన తర్వాత చెప్పాడు డాక్టర్. ఏమంటున్నారు డాక్టర్ గారు? వరుణ్ నిద్ర మాత్రలు వేసుకోవడం ఏంటి? వాడికి అలాంటి అవసరం ఏంటి? మీరు పొరబడుతున్నారు ఏడుస్తూ అన్నాడు రాజేష్. లేదు రాజేష్ గారు, నేను చెప్తుంది నిజం. మీరు ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవాలి అన్నాడు డాక్టర్. వాడు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం ఏంటండి? సాయంత్రం నుండి ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి మనం కలిసే భోజనం చేశాం. నేను డ్రాయింగ్ వేసుకోవాలి, మొదలుపెట్టిన బొమ్మ పూర్తి చేసుకుని పడుకుంటాను, మీరు పడుకోండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాడికి ఏం కష్టాలున్నాయని నిద్ర మాత్రలు వేసుకుంటాడు అంటూ ఏడుస్తోంది సరోజ. హలో సార్, నేను సిఐ కస్తూరి. డాక్టర్ గారు మీ బాబు విషయం ఇన్ఫామ్ చేశారు. వరుణ్ లాంటి మంచి అబ్బాయి ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలని ఈ కేసు నేను స్టడీ చేయాలనుకుంటున్నాను. మీతో మాట్లాడాలి అంది కస్తూరి. ఏం మాట్లాడతావమ్మా? నా కొడుకు నాకు తెచ్చిస్తావా? తల బాదుకుంటూ అంది సరోజ. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కస్తూరి. వరుణ్ మృతదేహం ఇంటికి తీసుకొచ్చాక కస్తూరి వరుణ్ బెడ్రూంలోకి కానిస్టేబుల్తో పాటు వెళ్ళింది. ఆ గది చాలా నీట్గా సర్దబడి ఉంది. ఒక మంచం, ఒక స్టడీ టేబుల్, దాని ముందు ఒక కుర్చీ, ఒక పుస్తకాల ర్యాక్ ఉన్నాయి. టేబుల్ మీద వరుణ్ డ్రాయింగ్ వేసిన పేపర్ పైన ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టి ఉంది. ర్యాక్లో ఒక వరుస నిండా రోల్ చేసి పెట్టిన ఆర్ట్లున్నాయి. మంచం కింద ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. కస్తూరి తన వెనక వచ్చిన కానిస్టేబుల్తో ఆ సీసా పైన ఫింగర్ ప్రింట్స్ తీసుకోమని చెప్పింది. వరుణ్ వేసిన పెయింటింగ్ చూసింది. ఒక అందమైన అమ్మాయిని చూస్తున్న ఒక అబ్బాయి. ఆ అమ్మాయి మరోవైపు తిరిగి మరో అబ్బాయిని చూస్తోంది. ఆ అబ్బాయి ఆమెను చూడకుండా పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ అబ్బాయి షర్టు జేబుకు పెన్ పెట్టి ఉంది. అదేంటో అర్థం కాలేదు కస్తూరికి. కాకపోతే అందులో ఏదో సందేశం ఉందనిపించింది.
వెంటనే ర్యాక్లో ఉన్న పెయింటింగ్స్ తీసింది. 6 నెలల క్రితం ఒక అమ్మాయి లంగా ఓణీలో చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి పుస్తకం అడ్డు పెట్టుకుని చూస్తున్నాడు. ఆ అబ్బాయి షర్ట్ జేబుకు పెన్నుంది. ఆ చూపులో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. తరువాత చిత్రంలో ఆ అమ్మాయి పంజాబీ డ్రెస్లో ఉంది. ఒక అబ్బాయిని చూసి నవ్వుతుంది. ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని చూసి నవ్వుతున్నాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత గీసిన చిత్రంలో కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరూ నిలబడి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ నెల వరకు చిత్రాలు లేవు. ఆ తరువాత గీసిన చిత్రంలో షర్ట్కి పెన్ పెట్టుకున్న అబ్బాయి ఆ అమ్మాయిని దిగులుగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమగా చూస్తోంది. అతని బొమ్మ కాస్త స్టైల్గా కారు పక్కన నిలబడి ఉన్నాడు. తరువాత 15 రోజుల తర్వాత పెన్ షర్ట్కి పెట్టుకున్న అబ్బాయి ఒక్కడే పుస్తకం చదువుతున్న చిత్రం ఉంది. తరువాత చివరిది అయిన చిత్రంలో కూడా పెన్ పట్టుకున్న అబ్బాయి పుస్తకం చదువుతున్నాడు. ఆ అమ్మాయి అతన్నే ప్రేమగా చూస్తోంది. మరో పక్క నిలబడిన స్టైల్గా ఉన్న అబ్బాయి ఆ అమ్మాయిని కోపంగా చూస్తున్నాడు. ఆ చిత్రాలన్నీ చూసిన కస్తూరికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే గది బయటకు వచ్చి వరుణ్ మృతదేహం దగ్గర ఉన్న రాజేష్ దగ్గరకు వెళ్ళింది. మీరు బాధలో ఉన్నారు, కానీ మీరు నాకు సహకరిస్తేనే మీ అబ్బాయిని హత్య చేసిన వాళ్లను నేను పట్టుకోగలను. అతన్ని పక్కకు పిలిచి అంది కస్తూరి. హత్య? హత్య ఏంటి? వాడు ఎవరికేం అపకారం చేశాడని వాడిని హత్య చేస్తారు? కంగారు బాధ కలగలిపి అరిచినట్లన్నాడు రాజేష్. ష్! అప్పుడే ఈ విషయం బయటకు పొక్కనివ్వకండి, అసలు దోషులు తప్పుకుంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సిఐ. మరుసటి రోజు ఉదయం కాలింగ్ బెల్ నొక్కి గుమ్మం వైపు చూస్తోంది కస్తూరి. తలుపు తీసి యూనిఫామ్లో ఉన్న కస్తూరిని చూసి కంగారు పడింది జ్యోతి. నేను సిఐ కస్తూరిని, కీర్తనతో మాట్లాడడానికి వచ్చాను. సూటిగా పాయింట్కొచ్చింది కస్తూరి. కీర్తన నిన్నటి నుండి జ్వరంతో బాధపడుతోంది. తనతో మీరు మాట్లాడేదేముంటుంది? కంగారుగా అంది జ్యోతి. ఒకసారి తన పిలుస్తారా, నేను వెళ్ళనా? సమాధానం చెప్పకుండా అంది కస్తూరి. ఏమండి, పోలీస్ స్టేషన్ నుండి సిఐ కస్తూరి గారు మన కీర్తనతో మాట్లాడడానికి వచ్చారు, మీరు తొందరగా రండి అని భర్తకు ఫోన్ చేసి చెప్పింది జ్యోతి. ఈలోగా ఎవరొచ్చారమ్మా అంటూ కీర్తన గదిలో నుండి బయటకొచ్చింది. కస్తూరిని చూసి కంగారు పడి వెనక్కు తిరిగింది. కీర్తన, కమ్ హియర్, నేను నీతో మాట్లాడాలనిచ్చాను అంది కస్తూరి. కీర్తన రాలేదు. జ్యోతి వెళ్ళి కీర్తన భుజాల చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చింది. కీర్తన కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. కీర్తన, వరుణ్ చావుకి నీకు సంబంధం ఉంది. అదేంటో నువ్వు చెప్తావా, నన్ను చెప్పించమంటావా అంది కస్తూరి. మా అమ్మాయికి ఏమీ తెలియదు మేడం, అలా అడుగుతున్నారేంటి? కంగారుగా అంది జ్యోతి. చెప్పు కీర్తన, నువ్వు చెప్తే సమస్య తగ్గుతుంది. నేను చెప్పిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. జ్యోతికి సమాధానం ఇవ్వకుండా కీర్తనతో అంది కస్తూరి. అప్పటికే కీర్తన తండ్రి రాజేంద్ర వచ్చి కూతురు పక్కన కూర్చుని కస్తూరికి నమస్కారం చేశాడు. మీరెవరూ కాసేపు మాట్లాడకండి సార్. వరుణ్ణి హత్య చేశారు, అందులో కీర్తన పాత్ర ఉంది. నాకు నిజం తెలియాలంటే కీర్తన మాట్లాడాలి అంది కస్తూరి. హత్య చేయడం ఏంటి మేడం, వరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు కదా ఏడుపు గొంతుతో అంది కీర్తన. కాదు, ఆత్మహత్య అని నువ్వు మహేష్ క్రియేట్ చేశారు అంది కస్తూరి. లేదు మేడం, లేదు, నేనేం చేయలేదు. అయ్యో వరుణ్, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావనుకున్నాను. నిన్ను చంపేశారా? ఎవరంత పనిచేసింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది కీర్తన. ఆ అబ్బాయి చావుకి మా అమ్మాయికి సంబంధం ఏంటి మేడం? కీర్తన తండ్రి అడిగాడు. ఉంది, అదిప్పుడు మీ అమ్మాయి చెప్తుంది అంది సీరియస్గా కస్తూరి. మేడం, నేను చెప్తాను, కానీ వరుణ్ణి చంపలేదు, అతను చచ్చిపోయాడనే నేనేడుస్తున్నాను అంది ఏడుస్తూనే కీర్తన. ఆమెను వారించబోతున్న తల్లిదండ్రులను మాట్లాడొద్దని సైగ చేసింది కస్తూరి. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొదటిసారిగా వరుణ్ణి చూశాను. వరుణ్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్, అందుకనే అందరికీ అతనంటే చాలా ఇష్టం.
నాకు అతనంటే చాలా ఇష్టం. అయితే వరుణ్కి నేనంటే ఇష్టం ఉందని సెకండ్ ఇయర్కి వచ్చాక నాకు తెలిసింది. ఎప్పుడూ నాతో చెప్పలేదు, కానీ చూపులు తెలిపాయి. ఇద్దరం రోజూ కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళం. 3 నెలల క్రితం మా కాలేజ్కి మహేష్ అనే కొత్త స్టూడెంట్ వచ్చాడు. వాళ్ళ ఫాదర్ రెవెన్యూ అధికారి కావడం వల్ల రికమెండేషన్తో అకాడమిక్ ఇయర్ మధ్యలో మా క్లాస్లో చేరాడు. అతడు వచ్చిన వారానికే నన్ను ప్రపోజ్ చేశాడు. నేను కొద్ది రోజులు అతడికి సమాధానం చెప్పకుండా దూరంగా ఉన్నా రోజూ నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అతను ఇచ్చే గిఫ్ట్లు, అతని డాబు దర్పం నన్ను ఆకట్టుకున్నాయి. నా మనసు మహేష్ వైపుకి తిరిగిపోయింది. వరుణ్తో మాట్లాడడం మానేశాను. పాపం, వరుణ్ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మౌనంగా దిగులుగా ఉండేవాడు. కానీ నెల క్రితం మహేష్ విచ్చలవిడితనం, చెడు అలవాట్లు నాకు భయం కలిగించాయి. నేను మహేష్కి దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ఈ బ్రేకప్ మహేష్ ఊహించనిది. తన డబ్బు చూసి అందరూ తన చుట్టూ తిరుగుతారు అనుకుంటాడు. అప్పటి నుండి అతడు వరుణ్ పట్ల ద్వేషం పెంచుకున్నాడు. నేను వరుణ్తో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా నాతో తను మాట్లాడడం లేదు. నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నేను చేసిన మోసం తట్టుకోలేక ఇలా చేశాడా అనే ఆలోచన వచ్చింది. కానీ మీరు హత్య అంటున్నారు. నేను చెప్పిందంతా నిజం మేడం, అంది కీర్తన. ఆమె చెప్పినవన్నీ నిజమేనని నిజాయితీ నిండిన కీర్తన స్వరం కస్తూరికి తెలిపింది. సరే, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని లేచింది కస్తూరి. అదే రోజు సాయంకాలం, మేడం, మా మహేష్ చాలా మంచివాడు. మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేశారు అన్నాడు మహేష్ తండ్రి కేశవ్. అన్ని ఆధారాలతో నేను ఇక్కడికి వచ్చాను మిస్టర్ కేశవ్. కాసేపు నన్ను మహేష్తో మాట్లాడివ్వండి అంది కస్తూరి. ఆమెలోని గాంభీర్యానికి మాట పెగల్లేదు కేశవ్కి. చెప్పు మహేష్, నువ్వు వరుణ్ తాగిన బాదం పాల సీసాలో స్లీపింగ్ పిల్స్ కలిపావు. నువ్వు టాబ్లెట్స్ తీసుకున్న ప్రిస్క్రిప్షన్ మీ నాయనమ్మ గారిది. 30 పిల్స్ బాదం పాల సీసాలో కలిపి మళ్ళీ సీల్ చేయించి వరుణ్కిచ్చావు. వరుణ్కి వాట్సాప్లో గుమ్మం బయటకు రమ్మని రాత్రి 10 గంటలకి మెసేజ్ పెట్టావు. ఏం మాయమాటలు చెప్పి బాదం పాల సీసా ఇచ్చావో నువ్వే చెప్పాలి. అది తీసుకొని వరుణ్ లోపలికెళ్ళాక కాసేపు చాటింగ్ చేశావు మంచి మిత్రుళ్లాగా. తర్వాత వరుణ్ను బయటకు రమ్మన్న మెసేజ్ డిలీట్ ఎవ్రీవన్ కొట్టి తీసేశావు. ఎవరికీ అనుమానం రాకుండా అతన్ని చంపేశావు. అంతేనా అంది సీరియస్గా కస్తూరి. మహేష్ నిలువెల్లా వణికిపోయాడు. నోరు తెరిచి మాట్లాడకుండా భయంతో వాళ్ళ డాడీని కౌగిలించుకున్నాడు. మేడం అంటున్న మహేష్ తల్లిదండ్రులను మాట్లాడొద్దని చెప్పింది కస్తూరి. మహేష్, నీ నోటి నుండి పూర్తి నిజం బయటకు రావాలి అంది కస్తూరి. ఏం జరిగిందంటే వరుణ్ బ్రిలియంట్ స్టూడెంట్. కాలేజ్లో లెక్చరర్లు, స్టూడెంట్స్ అందరికీ వరుణ్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. అది నేను రాకముందు నుండి ఉంది. కానీ నేనొచ్చాక కూడా నా వైపుకి ఎవరూ రాలేదు. అందరికన్నా అందంగా ఉండే కీర్తన నేను వచ్చిన మొదటి రోజునే నాకు నచ్చింది. కానీ తను వరుణ్ అంటే ఇష్టపడుతుందని పసిగట్టాను. నెల రోజులు అష్టకష్టాలు పడి ఆమెను నా వైపుకు తిప్పుకొన్నాను. కథ సుఖాంతం అవుతుందనుకుంటే నెల క్రితం నేను ఫ్రెండ్స్తో మందు కొట్టడం, సిగరెట్లు కాల్చడం కీర్తన చూసింది. నాతో మాట్లాడడం మానేసింది. మళ్ళీ వరుణ్ వైపు మనసు మళ్లించుకుందని అర్థమైంది. అందుకే వరుణ్ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాను. నాన్నమ్మ రోజూ నిద్ర మాత్రలు వేసుకుంటుంది. ఆవిడ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చి బాదం పాల సీసాలో కలిపి మళ్ళీ సీల్ చేయించాను. వరుణ్ రాత్రిపూట బొమ్మలేస్తాడు, చదువుకుంటాడు అని నాకు తెలుసు. మెసేజ్ చేసి బయటకు రమ్మన్నాను. వచ్చాడు. నేను ఆ వైపుగా వెళ్తుంటే వరుణ్ గుర్తొచ్చాడు. అందుకే ఇద్దరికీ బాదం పాలు తీసుకున్నాను అని ప్రేమగా చెప్పాను. నా మాటలు నమ్మి వరుణ్ కలిసి తాగుదామని వచ్చాడు. వద్దు, ఆలస్యం అవుతుంది, వెళ్ళిపోతాను అని నేను వెళ్ళిపోయాను. మా స్నేహం మీద ప్రామిస్ చేయడం వల్ల అది తాగుతాడని నాకు తెలుసు. అలాగే జరిగింది. కానీ ఇదెలా మీరు తెలుసుకున్నారు అన్నాడు ఏడుపు గొంతుతో మహేష్. మిస్టర్ కేశవ్, మీ అబ్బాయి ఒక అమ్మాయి కోసం
చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన వరుణ్ణి చాలా తెలివిగా ప్లాన్ చేసి చంపాడు. బాదం పాల సీసా మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్లో మరొక వ్యక్తివి ఉన్నాయి. అతడెవరో తెలుసుకోవాలనుకున్నాం. వరుణ్కి తన మనసులో భావాలన్నీ చిత్రాల ద్వారా బయటపెట్టడం అలవాటు. వరుణ్ ఇష్టపడ్డ కీర్తనను తన వైపు తిప్పుకున్నది మీ అబ్బాయి అని తెలిసింది. ఎక్కువ మోతాదులో స్లీపింగ్ పిల్స్ ఇవ్వాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలి. మీరు రెగ్యులర్గా మందులు తీసుకునే మెడికల్ షాప్లో విచారిస్తే మీ అబ్బాయి వచ్చి కొంటున్నట్టు తెలిసింది. ఇలాంటి ఘోరం చేసిన మీ అబ్బాయిని ఇలాగే వదిలేస్తే ముందు ముందు సీరియల్ కిల్లర్గా మారతాడు. వరుణ్ గీసిన బొమ్మలే హంతకుణ్ణి పట్టించాయి. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్ అంటూ లేచింది కస్తూరి. వరుణ్ ఆత్మ తృప్తిగా కస్తూరి వైపు చూస్తున్నట్లు ఆమెకు కనిపించింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.